నాలో వచ్చిన జెలసీ స్టార్ట్ అయింది. ప్రకాష్ నా పక్కనున్నాడు. అరే ఈ కథలు మనకు ఎందుకు దొరకలేదురా అంటే, ఈ కథ శేష్ తన కోసం తనే రాసుకున్నాడు అన్నాడు. సరే ఓకే శేష్కి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ చేశానండి శేష్కి. వెల్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ లైక్ దిస్ ఫర్ అవర్స్. బట్ one is I have to congratulate this team, the actors, the director, all of you all here who made this film, the producers for backing content like this. అండ్ ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి. బట్ ప్రజల ప్రోత్సాహంతో ఆడియన్స్ ఇలాంటి సినిమాని ఆదరిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, అండ్ ది మీడియా మెంబర్స్, ద క్రిటిక్స్, I think all of you all should support cinema like this for all of us to grow. Thank you. Thank you. I didn't expect the kind of movie when I went to watch it. Choosnappudu, like he was saying, the first 15-20 minutes you're hooked into it and you enjoy everything. Whether it was the performances, I think kudos to Sesh for acting so well, for Anasuya, for Ada, especially even the character actors, whether it's Vanil Kishore or Rajesh, you know, they showed them in a completely different light. And 15 minutes into the film, I was looking at who's this director. I mean, I know him, but then how did he, someone like this, pull off such a young director in his first film, do something so mature? You know? And the entire team that they put together, whether it's the background score, whether it's the DOP, whether it's the editing, it looked top notch. Like మామూలుగా ఇంగ్లీష్ పిక్చర్ చూస్తే ఎలా అనిపిస్తుందో, ఇంత తక్కువ బడ్జెట్లో with that kind of quality they were able to give us. And the first credit goes to the producers. మామూలుగా అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు, తమిళ్లో చూసినప్పుడు చాలా చిన్న సినిమాలు బాగా చేస్తున్నారు, తెలుగులో అంత రావట్లేదు అంటే, బికాజ్ ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ బ్యాకింగ్. టాలెంట్ ఉంది, it takes a very gutsy producer to do something like this, and full credit to PVP. And now I feel like this with this film, with Sesh and Ravikant. Sesh has done a wonderful story, and Ravikant executed that so well, and the entire team was very good. I wish the movie goes on to do very well. It's already doing very well, but it should become a much bigger hit. మేము సినిమా మొత్తం తీసేసిన తర్వాత పీవీపీ టీం దాన్ని చూసి దాన్ని నచ్చి కొనుక్కున్నారని, అది నిజం కాదండి. మేము స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, స్క్రిప్ట్ ఒక నరేషన్ ఇచ్చిన తర్వాత, రైట్ ఫ్రమ్ ద డే వన్ దే ఆర్ విత్ అస్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు. అంటే దే గేవ్ అస్ ఎవ్రీథింగ్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్. అంటే దాన్ని మనీలో క్యాలిక్యులేట్ చేస్తే ద బడ్జెట్ వుడ్ హ్యావ్ బిన్ లిటరలీ 3 to 4 crores. అది చేసింది వాళ్ళు, సపోర్ట్ చేసింది వాళ్ళే. బట్ ఒకవేళ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ న్యూస్ అరౌండ్, జస్ట్ ignore it, because the truth is, without PVP's platform, the film wouldn't have been this bigger. And thank you PVP and team, thank you so much. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు, థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హావ్ గాటన్ వాజ్ యెస్టర్డే అండి. బనీ, రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి, యూనో బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అది డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మ తిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పిలుద్దాం మాట్లాడదాం దీని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే, ఈ సినిమా మేము ప్రీపోన్ చేయడం వలన మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానాని చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ ద వరల్డ్స్ ఐస్, దట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ భయ్యా ప్రెస్ మీట్ పెడదాం, అండ్ ఇట్స్ వెరీ గ్రేషియస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బాహుబలిలో కలిసి 50 రోజులు చేసినా కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ బిట్ మోర్ రెస్పెక్ట్ లాస్ట్ నైట్ దెన్. I just would like to take this opportunity to thank everybody, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, లేని ప్రతి ఒక్కరికి, who supported such film. All of us as actors, ఇంతకుముందు చేయని రోల్స్ చేసినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం, క్షణాన్ని ఇంత పెద్ద క్షణంగా చేయడం, థ్యాంక్ యూ సో మచ్. I just want to thank everyone, PV sir, and thank you so much Rana for being here.
this is like taking to another level. Thank you so much. And everyone, Prakash Garu, thank you so much. Sesh, of course, నువ్వు లేక నేను లేని శేష్ ఇందులో ఫస్ట్ నాకు శేష్ నరేట్ చేశారు. రవి ఇస్ లైక్, రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు తర్వాత రవి. యా బికాస్ హీ అప్రోచ్ మీ. But yes, we are all a team. So thank you so much, team, who are there as our shadows behind also. Thank you so much, all of you. You know, Sricharan, how much I love your BGM. I love mine. త్వరలో నేను రింగ్ టోన్ పెట్టుకోవాలి, దట్ కాన్స్పిరసీ థింగ్. రిలీజ్ ముందు రోజు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాం. వాళ్ళకి చెప్పాను సినిమా గురించి అందరూ మాడతారు, నేను మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టనని. బట్ ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ ఫర్ ఎ ప్రెస్ మీట్ వెన్ ఐ గాట్ ఎ కాల్ దట్ రానా ఇస్ కమింగ్. సో ఎందుకనంటే నేను చెప్పాను కదా, మాటలు పెద్ద నమ్మే మనిషిని కాదు, చేతులు ఫర్మ్ బిలీఫ్ ఉన్న మనిషిని. ఈ సక్సెస్ ఈ రీచ్ బట్ ఫర్ యువర్ సపోర్ట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. సో మై సిన్సియర్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మీడియా ఫర్ ఛాంపియనింగ్ దిస్ ఫిల్మ్. రానా చెప్పాడు ఇందాక, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ మూవీ లవర్స్, ఫర్ ద లవ్ ఆఫ్ ది ఆర్ట్, ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద క్రూ, శ్రీ చరణ్, షనీల్, వీ హ్యావ్ Kshanam Rajesh, no more Satyam Rajesh. So that's his new title. And what is endearing is the overwhelming support of the fraternity. ఇప్పుడు రానా వచ్చాడు, ఎవ్రీబడి కేమ్ ఆన్ దేర్ ఓన్. ప్రెస్ మీట్ పెట్టండి, ఇట్లాంటి మంచి సినిమా ఒక కల్ట్ ఫిల్మ్ లాగా మిగలాలి హిస్టరీలో, దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు ఆన్ దేర్ ఓన్ అకార్డ్. ఇట్ ఇస్ వెరీ ఎండీరింగ్. ఈ కైండ్ ఆఫ్ బ్రదర్హుడ్, ఈ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్. థ్యాంక్ యూ రానా. And of course, this is the small beginning in our organization. We have embarked on quite an ambitious film, which I believe will be the hallmark of our organization, Ghazi with Rana. So that is, we are very confident. Danik kuda mee andaru good wishes and blessings kavali. Once again, thank you all. This Kshanam is one team. It's not a single individual's effort. Every individual for 1.5 years, I know what they've done. I would come into the office, చిన్న 2 రూముల్లో ఎడిటింగ్ టీం అంతా కూర్చుని ఉంటారు. పొద్దున్న 9ంటికి, రాత్రి 10ంటికి, 11ంటికి ఒక అరగంట మాట్లాడుకుంటాం. దే వర్ సెవరల్ సిచ్యువేషన్స్. రవి అండ్ శేష్, వీ హ్యాడ్ టు బి టఫ్ విత్ యూ ఆన్ సమ్ అకేషన్స్. వీ స్పోక్, వీ డిబేటెడ్, వీ ఆర్గ్యూడ్, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. బట్ వీ అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్ అండ్ వీ అగ్రీడ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఎడిట్లో కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఇట్ వాస్, బట్ దే స్టుడ్ ద గ్రౌండ్ ఆన్ కొన్ని విషయాల్లో. సో కొన్ని విషయాల్లో వీ హ్యాడ్ టు అగ్రీ, కొన్ని విషయాల్లో దే హ్యాడ్ టు అగ్రీ. బట్ ద ఫైనల్ అవుట్పుట్, what we've learnt is there is no shortcut to good cinema. సో సుపరిచితుని కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా క్షణం గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడేసారు, నాకు చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప రోల్ ఫస్ట్ శేష్ నాకు చెప్పినప్పుడు, లేదా రవి చెప్పినప్పుడు నేను నిజంగానే నమ్మలేదు క్యారెక్టర్ నాకంటే. మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఇది ఎవరంటే నువ్వే అంటే నేను నమ్మలేదు. నేను ఇంకా ఏ క్యారెక్టర్ అంటే పక్కన కానిస్టేబుల్ రెడ్డి క్యారెక్టర్ అనుకున్నాను నేను. సో ఆ క్యారెక్టర్ నాకే అన్నప్పుడు దీనికోసం రాత్రి పగలు హోంవర్క్ చేసి అని చెప్తే బాగోదు. ఏమీ చేయలేదండి. ఇప్పటి నుంచి ఇలాంటి రోల్స్ ఇంకేమైనా వస్తే నేను శేష్కి రవి కూడా రెమ్యునరేషన్ మాట్లాడుకుని తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ మోడలేషన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టైల్ అంతా వాళ్ళు నేర్పించిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పీవీపీ గారితో ఇది చేయడం అదృష్టం అని చెప్పడం రొటీన్. కానీ అంత పెద్ద బ్యానర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు శేష్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు నేను. సో సపోర్ట్ చేస్తుంది రాజేష్ అని చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ నాకు కూడా చెప్పలేదు, సపోర్టింగ్ అని చెప్పారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్న భయం. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద హీరో. ఫస్ట్ వాళ్ళిద్దరూ బిలీవబిలిటీ తోటే, యునో దెర్ ఇస్ అ స్టోరీ దట్ నీడ్స్ టు బీ టోల్డ్ అంటారు చూడండి. ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ ప్రతి డిపార్ట్మెంట్, నేను ఫ్రమ్ ద డిఓపి, ఫ్రమ్ Ada to Anasuya, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్డ్ అండి ఈ సినిమాలో. ఎడిటింగ్ కూడా ఇంత బాగా ఉండొచ్చా, ఇంత రేసీగా ఉండొచ్చా, ఇంత పేసీగా ఉండొచ్చా, నాకు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు అసలు. అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను. అలా అనిపించలేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్, మై కో-స్టార్. అండ్ ఈ సినిమా మేమందరూ ఇలా స్టేజ్కి వచ్చి, మాకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే బికాజ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్.
చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఒక సినిమా రీచ్ ఉండాలి అన్నప్పుడు ఏదో మేము ఒక ట్విట్టర్లో కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, అది సరిపోదు అని మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఇంకా మీడియా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మీరు చూసారో లేదు? చూసారా? ఎవరైనా చూడలేదా? ఓ సూపర్. అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డూ వాట్ నీడ్స్ టు బీ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఇంకొంతమంది చూడాలి, చాలామంది చూడాలి. చిన్న పాప దగ్గర నుంచి ఎవ్రీబడి డిడ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు మ్యూజిక్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, వైజాగ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని కొత్తగా కనిపించింది నాకు. ఒక 100 సినిమాల్లో చూసాను నేను, బట్ మళ్ళీ కొత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో I want to congratulate the entire team. Once again, all the very best. Congratulations. And of course, the producers. ఇప్పుడు ఒక మంచి సినిమాకి వెనకే ఉండి సపోర్ట్ చేస్తున్న పీవీకి హార్టీ కంగ్రాచులేషన్స్. వినయ్ ఎక్కడ? వినయ్ నాకు యూజువల్గా ఇలాగే ఈవెంట్స్కి పిలిస్తే పూల బొక్కే ఇస్తారు, నువ్వు అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ? యా. Powerful performances, great editing, and all that came together for the audience to really enjoy. And I hope you guys go see it again for the 3rd, 4th, or 5th time, and support small cinema like this, which has immense passion behind it and a lot of hard work. Thank you. రవి తోటి, శేష్ తోటి నేను ఉన్నాను. సో ఐ నో చాలా గట్స్ తోటి, కసి తోటి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనం చాలా కష్టపడి చేసాం విత్ ద లిమిటెడ్ టూల్స్ దట్ వీ గాట్. అండ్ యా, it's a success meet అనుకోవచ్చు. And we're really happy with the kind of response that we're getting. Beautiful performances and camera gurinchi, I mean, I don't have to say about anything. And especially for the background music, I've been getting a lot of messages. I'm so happy. I thank everyone. ఎందుకంటే నేను ఎప్పుడు ఇది అబ్జర్వ్ చేయలేదు, నేను చేసిన సినిమాకి వస్తున్నదంటే ఐఎమ్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్.